హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధికంగా వస్తున్న ఫిర్యాదులలో 85% భూములకు సంబంధించిన వివాదాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నట్లు, ముందుగా ఈ యొక్క భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ సమస్యలపై కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క భూములకు సంబంధించిన సమస్యలు అనేది పరిష్కరించే విధంగా ఆంధ్రప్రదేశ్ను భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ యొక్క మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇందులో మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 85% వరకు వస్తున్న సమస్యల్లో భూ వివాదాలకు సంబంధించి వస్తున్నాయని, ఈ యొక్క భూములకు సంబంధించి అత్యధికంగా వస్తున్న 5 సమస్యలకు సంబంధించి ఈ యొక్క కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క కొత్త మార్గదర్శకాల ప్రకారం రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఆర్ఓఆర్ పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి, అసైన్ భూములకు సంబంధించి ఎవరైనా సరే ఆక్రమణలకు పాల్పడినా, అలాగే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వేకి వస్తున్న సమస్యలు లేదా తప్పులకు సంబంధించి, భూ కబ్జా కేసులకు సంబంధించి ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు ఎటువంటి చర్యలు అనేది తీసుకోవాలి, అలాగే దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి, ఎటువంటి సమస్యలు వచ్చినట్లయితే ఏ విధంగా పరిశీలించాలి, ఏ విధంగా పరిష్కరించాలి అనే దానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్ గురించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు తాజా అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ యొక్క భూములకు సంబంధించి ఏదైనా సరే డాక్యుమెంట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే పట్టాదారు పాస్ పుస్తకం కావచ్చు, లేదా సీసీ కాపీ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్లు అనేది ఇచ్చున్నాను. అవి కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే మీ యొక్క భూములకు సంబంధించి ఏదైనా సరే డాక్యుమెంట్లు అనేది పోగొట్టుకున్నట్లయితే వాటిని మీరు ఆన్లైన్ లో ఈజీగా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అత్యధికంగా నమోదవుతున్న కేసుల్లో ముఖ్యంగా భూములకు సంబంధించి 5 రకాల సమస్యలకు సంబంధించి ప్రస్తుతం పరిష్కార మార్గాలు అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడానికి సంబంధించిన సమస్యలలో ఏదైనా సరే వివాదాల్లో గనుక ఉన్నట్లయితే ముందుగా ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ముందుగా అయితే జారీ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క పేర్లు అనేది ఏమిటి అనే దానికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది విడుదల అనేది చేసి దాని ఆధారంగా మాత్రమే రికార్డులు కానీ లేదా మ్యూటేషన్లకు నమోదు అనేది చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరు పడితే వారి యొక్క పేర్లు అనేది మార్చేదానికి వీలు అనేది లేకుండా ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లో ఉన్న వివరాల ఆధారంగా వారి పేరు నుంచి వారి యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరికి మ్యూటేషన్లు చేయాలి, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి, ఎటువంటి పేర్లు అనేది మార్చాలి అనే దాన్ని మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే మార్చే విధంగా ఈ యొక్క ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే ఆర్ఎస్ఆర్ పట్టాలు అంటే రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ లో గతంలో ఏదైతే డేటా అనేది ఉందో ఆ యొక్క పాత డేటాను పరిశీలించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న వెబ్లాండ్ లో ఉన్న వివరాల మధ్య తేడా ఎంత అనేది ఉంది గుర్తించి 90 రోజులు కనుక దాటినట్లయితే ఆ యొక్క అప్పీల్ అనేది చేసుకోవడానికి ఆర్డీఓలు స్వీకరించకూడదని కూడా స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నట్లయితే 90 రోజుల లోపల కనుక చేసుకున్నట్లయితే ఆర్డీఓలు వీటిని స్వీకరించి మీకు పరిష్కార మార్గాలు అయితే ఏర్పడడం జరుగుతుంది. ఇకపోతే మీ యొక్క భూములకు సంబంధించి ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా పరిశీలిస్తారు అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి కనుక చూసుకున్నట్లయితే ముందుగా మీ యొక్క పేర్లు అనేది వెబ్లాండ్ లో ఉన్నాయా లేదా మీరైతే చెక్ చేసుకోవాలి. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన మీ భూమి వెబ్సైట్ లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన వివరాల్లో మీరు ఏదైతే చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ యొక్క వివరాలు మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఖాతా నంబర్ ద్వారా కానీ లేదా సర్వే నంబర్ ద్వారా కానీ ఎఫ్ఎంబి నంబర్ ద్వారా కానీ ఇతరత్ర వాటి ద్వారా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చెక్ చేసుకునే సమయంలో మీ యొక్క వివరాలు చెక్ చేసుకున్నట్లయితే అందులో ఏదైనా సరే తప్పులుగా ఉన్నట్లు మీరు కనుక గుర్తించినట్లయితే అంటే వెబ్లాండ్ లో వివరాలు ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే మీకు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది మీకైతే జారీ చేస్తారు. ఇందులో ఈ యొక్క వెబ్లాండ్ లో మీ యొక్క వివరాల్లో ఏదైనా సరే తప్పులు కనుక ఉండి వాటిని సవరించుకోవాలి అంటే మీరు ఆన్లైన్ లో చేసుకునే దానికి వీలనేది లేదు. ముఖ్యంగా ఈ యొక్క వెబ్లాండ్ లో ఉన్న వివరాలు మీరు మార్చాలంటే మీకు దగ్గరలోని మీ సేవా సెంటర్ ద్వారా కానీ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా కానీ వీలైతే మీకు దగ్గరలోని ఏదైతే స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే ముందుగా రిజిస్ట్రేషన్ అది చేసుకున్న తర్వాత సంబంధిత తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా మీ యొక్క వివరాలు అయితే పరిశీలించడం జరుగుతుంది. మీ యొక్క వెబ్లాండ్ లో మీ యొక్క పేరులో కానీ లేదా తండ్రి పేరులో కానీ ఇతరత్ర ఏదైనా సరే తప్పులుగా కనుక నమోదు అనేది అయి ఉన్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు వివరాలు అనేది పరిశీలించి అందులో తప్పులు ఉన్నట్లయితే సవరించడం జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క వెబ్లాండ్ లో ఉన్న పంట పొలాలకు సంబంధించిన వివరాలు మీకు ప్రస్తుతం పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉన్న వివరాలు అలాగే వాస్తవంగా పంట పొలాలకు సంబంధించిన విస్తీర్ణంలో ఏదైనా సరే తేడాలు కనుక ఉన్నట్లయితే అంటే
మీకు 2.5 ఎకరా ఉన్నట్లయితే 2 ఎకరాలు రాయడం, లేదా 2 సెంట్లు 3 సెంట్లు తేడా గనుక ఉన్నట్లయితే అటువంటి వాటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా తహసీల్దారు స్వయంగా మీ యొక్క భూమి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్లి పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలు అనేది దీని మీద నివేదిక అనేది అధికారులకు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది జరిపి మీకు అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే మీ యొక్క వివరాలు అనేది వెబ్నాడ్ అయితే మార్చడం జరుగుతుంది. ఇకపోతే భూములకు సంబంధించి అంటే పట్టా భూములకు సంబంధించిన సమస్యలు కావచ్చు, లేదా ప్రభుత్వ భూములకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర భూములకు సంబంధించి ఎవరు చేపట్టాలి అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మీది పట్టా భూములు గనుక అయినట్లయితే ఆ యొక్క పట్టా భూములకు సంబంధించిన రికార్డుల్లో సవరణలు ఎవరు చేస్తారంటే తహసీల్దార్లు. అలాగే ప్రభుత్వ భూములు అంటే అసైన్ భూములు కాని ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సవరణలు అనేది జాయింట్ కలెక్టర్ లెవెల్లో అయితే ఉంటాయి. అలాగే ఇతర భూములకు సంబంధించిన సవరణలు అంటే మీకు సంబంధించిన చుక్కల భూములు కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, ఇతరత్ర డీకేటీ పట్టాలు కావచ్చు, ఇటువంటివి ఏదైనా ఉన్నట్లయితే ఆర్డీఓ పరిధిలో చేసేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇకపోతే అసైన్ భూములకు సంబంధించి ఎవరైనా సరే ఆక్రమణలకు గనుక పాల్పడి ఉన్నట్లయితే ఈ యొక్క భూములను ఎవరికి అందజేయాలి, ఎవరికి పట్టాలనేది ఇవ్వాలి అనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే అసైన్ భూములు గనుక ఉండి వాటిని ఎవరైనా సరే ఆక్రమణలకు గురనేది చేసి ఉన్నట్లయితే తహసీల్దార్లు తప్పనిసరిగా ఆ యొక్క స్థలాలను అయితే పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు ఏదైనా సరే అసైన్ భూమి అనేది కలిగి ఉండి దాన్ని ఎవరైనా సరే ఆక్రమణలకు గురి అనేది చేసుకుని ఉన్నట్లయితే దాని మీద కంప్లైంట్ కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో ఆ యొక్క తహసీల్దార్ గారు వెళ్లి ఆ యొక్క స్థలాన్ని అయితే పరిశీలించాల్సి ఉంటుంది. పరిశీలించిన తర్వాత ఆ యొక్క స్థలం ప్రస్తుతం ఎవరు అనుభవదారులు ఉన్నారో వారిని అయితే గుర్తించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా సరే ఆక్రమించారో ఆ యొక్క వ్యక్తి దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నారా, దిగువన ఉన్నారా అనేది అయితే పరిశీలించాలి. ఉదాహరణకు ఆక్రమించుకున్న వ్యక్తికి సంబంధించి ఆల్రెడీ పంట పొలాలు అనేది కలిగి ఉండి ఆర్థికంగా బాగా గనుక ఉండి అతనికి ఆల్రెడీ పంట పొలాలు అనేది గనుక ఉన్నట్లయితే వెంటనే ఆ యొక్క ఆక్రమణదారు నుంచి ఈ యొక్క పంట పొలాన్ని వెంటనే ఖాళీ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఆర్థికంగా బాగా ఉన్నారు, అసైన్ భూములు అనేది పేదవారికి మాత్రమే పంచాలనే ఉద్దేశంతో మీరు వెంటనే ఖాళీ చేయాలని వారికి తెలియజేసి, ఒకవేళ ఆక్రమించుకున్న వ్యక్తి బీపీఎల్ కుటుంబానికి చెంది ఉండి అంటే బిలో పావర్టీ లైన్ కింద నిరుపేద కుటుంబం కలిగి ఉన్న వారైతే అతనికి ఆల్రెడీ పంట పొలాలు గనుక లేకుండా గనుక ఉన్నట్లయితే వెంటనే అసలు అసైన్మెంట్ ను రద్దు అనేది చేసి ఎవరైతే అనుభవిస్తున్నారో వారిని గుర్తించి లబ్ధిదారుడికి పేరు మీద పట్టా అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు బిలో పావర్టీ లైన్ కి పైన గనుక ఉన్నట్లయితే మీకు వెంటనే రద్దు అనేది చేసి మిమ్మల్ని ఖాళీ చేపిస్తారు. మీరు బిలో పావర్టీ లైన్ కి తక్కువగా గనుక ఉండి మీ పేరు మీద ఎటువంటి పంట పొలాలు అనేది లేకుండా ఉండి మీరు నిరుపేద కుటుంబానికి చెందిన వారు గనుక అయినట్లయితే ప్రస్తుతం ఉన్న అసైన్మెంట్ ను రద్దు అనేది చేసి ప్రస్తుతం అనుభవిస్తున్న బీపీఎల్ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద ఈ యొక్క పట్టా అనేది అయితే నిర్మించాల్సి ఉంటుంది. అంటే మీకు పట్టా అనేది ఇచ్చి మీ పేరు మీద అయితే రాయడం జరుగుతుంది. ఇకపోతే ఖాళీ స్థలాలు ఆక్రమించుకోవడం కానీ లేదా పోరంబోకు భూములు ఏదైనా సరే ఉన్నట్లయితే వాటిని ప్రస్తుతం అనుభవిస్తున్న వారు ఎవరైనా సరే వెబ్లాండ్ లో ఎంటర్ చేయమని కనుక కోరినట్లయితే దానికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. చాలా ప్రాంతాల్లో పోరంబోకు భూములు ఖాళీగా ఉండడం, అలాగే ఏదైనా సరే ఖాళీ స్థలాలు కనుక ఉన్నట్లయితే వెంటనే వాటన్నిటిని ఆక్రమించుకుని పొలాలుగా మార్చుకొని ఆ యొక్క పొలాలను ప్రస్తుతం వెబ్లాండ్ లో ఎంటర్ చేయమని చాలా మంది అయితే వస్తూ ఉంటారు. ఇలా ఎవరైతే వస్తుంటారో వాటన్నిటికి సంబంధించి ప్రస్తుతం పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఆ యొక్క వ్యక్తిని ఆక్రమణదారుడుగా నమోదు అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ యొక్క పోరంబోకు భూమికి సంబంధించి కావచ్చు లేదా ఇతరత్ర భూమికి సంబంధించి అసైన్మెంట్ ల్యాండ్ గా కనుక మంజూరు అనేది అయి ఉన్నట్లయితే వెంటనే పట్టాదారుడుగా నమోదు అనేది చేసి పట్టా అనేది వరకు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కొంతమందికి సర్వే నంబర్ 1గా ఉండడం, అలాగే వారు ప్రస్తుతం సాగు అనేది అంటే వ్యవసాయం చేస్తున్న భూమి అనే దానికి సంబంధించి వేరొక సర్వే నంబర్ అనేది ఉన్న సందర్భాలు చాలా వరకు ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ఉదాహరణకు ఏదైనా సరే సర్వే నంబర్ 1 ఇచ్చి ఉండి అంటే మీ వివరాలు అంటే మీ యొక్క రికార్డుల్లో ఒక సర్వే నంబర్ అనేది ఉండి మీరు సాగు చేస్తున్న భూమికి సంబంధించిన సర్వే నంబర్ వేరేది కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి వెంటనే పరిశీలించిన తర్వాత మీరు ఏదైతే సాగు చేస్తున్నారో ఆ యొక్క సాగు చేస్తున్న పంట పొలానికి సంబంధించిన సర్వే నంబర్ మాత్రమే మీకైతే అందజేయాల్సి ఉంటుంది. తప్పుగా నమోదు అనేది అయి ఉన్నట్లయితే వెంటనే తొలగించి మీకు ఈ యొక్క వెబ్లాండ్ లో కూడా వివరాలు అనేది తప్పనిసరిగా మార్చాల్సి ఉంటుంది. అంటే వెబ్లాండ్ లో సర్వే నంబర్ 1 ఇచ్చుండి మీరు సాగు చేస్తున్న సర్వే నంబర్ 1 కనుక ఉన్నట్లయితే వెంటనే గుర్తించి వాటిని వెరిఫికేషన్ అనేది చేసి సాగు చేస్తున్న భూమికి సంబంధించిన సర్వే నంబర్ ఏదైతే ఉందో దాన్నే పట్టాదారు పాస్ పుస్తకాల్లో అలాగే ఆన్లైన్ లో కూడా అంటే వెబ్లాండ్ లో కూడా వివరాలను అయితే తప్పనిసరిగా మార్చాలని అధికారులకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇళ్ల స్థలాలకు సంబంధించి అంటే అసైన్మెంట్ స్థలాల్లో ఇల్లు అనేది కట్టుకుని ఉన్న లేదా లబ్ధిదారులకు స్థలాలు అనేది కేటాయించి ఉన్నట్లయితే అటువంటి వారి మీద కూడా చాలా వరకు ఫిర్యాదులు వస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది.
ఇందులో ముఖ్యంగా అసైన్మెంట్ కి సంబంధించిన స్థలాలు గనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకు అసైన్మెంట్ ఇళ్ల స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క అసైన్మెంట్ స్థలాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదుల్లో గనుక చూసుకున్నట్లయితే అసైన్మెంట్ కేటగిరీలో ఉన్న ఇల్లు, అలాగే ఇళ్ల స్థలాలు, అలాగే గ్రామ కంటాల పరిధిలో ఉన్న వాటిని వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నట్లు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతం వాడు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు, ఎన్ని ఏళ్లుగా ఉంటున్నారు అనే వివరాలను పరిశీలించిన తర్వాత అసైన్మెంట్ కేటగిరీలో ఉన్న ఇల్లు, ఇళ్ల స్థలాలు, అలాగే గ్రామాలను గ్రామ కంటాల కింద కన్వర్ట్ అనేది చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇప్పటికే కల్పించడం జరిగింది. అటువంటి వారందరికీ సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు శాశ్వత యాజమాన్య హక్కులను కల్పిస్తూ భరోసా కూడా కల్పించడం జరిగింది. ఇలా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏదైనా సరే ఫిర్యాదులు కనుక వచ్చినట్లయితే, అంటే అసైన్మెంట్ స్థలాలకు సంబంధించి కావచ్చు, ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏదైనా సరే ఫిర్యాదులు కనుక వచ్చినట్లయితే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించిన తర్వాత మాత్రమే వివరాలు అప్డేట్ చేయాలని, పరిష్కరించాలని అధికారులకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ప్రభుత్వ భూములపై అలాగే ఏదైనా సరే అభ్యంతరకర ఆక్రమణలు కనుక ఉన్నట్లయితే తహసీల్దార్లు తక్షణమే తొలగించాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వ భూములకు సంబంధించి ఎవరైనా సరే ఆక్రమించుకుని ఉన్న అభ్యంతరకరంగా కనుక ఉన్నట్లయితే తహసీల్దార్లు వెంటనే వాటిని తొలగించి వారి యొక్క వివరాలు అప్డేట్ చేయాలని అయితే తెలియజేశారు. అలాగే ప్రైవేటు భూములు కబ్జా కనుక చేసి ఉన్నట్లయితే ఎఫ్లైన్ సేవ ద్వారా మాత్రమే పరిష్కరించాలని, అలాగే రీసర్వేకి సంబంధించి కూడా చాలా వరకు తప్పిదాలు జరిగినట్లయితే గుర్తించడం జరిగింది. అంటే రీసర్వే జరిగిన సమయంలో వారి యొక్క విస్తీర్ణం వివరాలలో చాలా వరకు తప్పిదాలు ఉన్నట్లు, అంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రీసర్వే అనేది చేశారో ఈ రీసర్వే చేసే సమయంలో చాలా వరకు రైతులకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే ల్యాండ్ అనేది ఉందో ఈ యొక్క ల్యాండ్ కి సంబంధించి చాలా మంది ఏం చేస్తారంటే వారి యొక్క భూమికి సంబంధించి పక్కనే ఖాళీ స్థలాలు ఉన్నట్లయితే ఆక్రమించుకోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే వెబ్లాండ్ లో ఉన్న వివరాలకు ప్రస్తుతం రీసర్వే జరిగిన తర్వాత వచ్చే వివరాలకు చాలా వరకు వ్యత్యాసాలు అనేది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. అయితే వీటన్నిటికి సంబంధించి రీసర్వేకి సంబంధించిన విస్తీర్ణంలో ఎవరికైనా సరే సమస్యలు కనుక వచ్చినట్లయితే ఆ యొక్క రైతుకి సంబంధించిన పంట పొలాలకు నాలుగు వైపులు ఉన్న రైతులకు సంబంధించి ముందుగా నోటీసులు అనేది జారీ చేసి ఆ యొక్క నలుగురు రైతులతో పాటు ఈ యొక్క ఎవరైతే కంప్లైంట్ అనేది ఇచ్చినారంటే ఆ యొక్క రైతుకి సంబంధించిన పంట పొలాల్లో వ్యత్యాసం వచ్చిందని ఎవరైతే కంప్లైంట్ అనేది చేస్తున్నారో ఆ యొక్క రైతును కూడా కూర్చోబెట్టుకుని ఏదైతే వ్యత్యాసం అనేది ఉందో వెంటనే పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు ఈ యొక్క రైతు పక్క పొలాన్ని కనుక ఆక్రమించుకుని ఉండి ఆ యొక్క పక్క పొలాలకు సంబంధించిన రైతు ల్యాండ్ అనేది ఆక్రమించుకుని కనుక ఉన్నట్లయితే ఈ యొక్క రైతుకి సంబంధించిన డేటా అప్డేట్ అనేది చేసినట్లయితే పక్క రైతుకి సంబంధించిన పంట పొలాల్లో తేడా అనేది అయితే రావడం జరుగుతుంది. ఇటువంటివి జరగకుండా చుట్టుపక్కల రైతులను కూడా తీసుకుని వచ్చి వారికి కూడా నోటీసులు అనేది ఇచ్చి ఈ యొక్క రైతుకి సంబంధించిన వివరాలు అనేది పరిశీలించి ఆక్రమించుకుని ఉన్నాడా లేకపోతే తప్పులు అనేది వచ్చాయనేది పరిశీలించి అప్పుడు అప్డేట్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. రీసర్వేలో ఏదైనా సరే విస్తీర్ణంలో మార్పులు కనుక వచ్చినట్లయితే అటువంటి వాటిని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే రీసర్వేకి సంబంధించిన విస్తీర్ణంలో తప్పులు అనేది వచ్చినా లేదా ఆర్ఓఆర్ పట్టాదారులు అలాగే జాయింట్ ఎల్పిఎంలు ఉన్న వారికి సంబంధించిన సవరణలకు ఎటువంటి రుసుములు అనేది లేకుండా చేయాలని అయితే తెలియజేశారు. అంటే గతంలో వీటికి సంబంధించి కొంతమేర ఫీజు అనేది అయితే చెల్లించాల్సి ఉండేదండి. అయితే ప్రస్తుతం రీసర్వేకి సంబంధించి అలాగే ఆర్ఓఆర్ పట్టాలు అలాగే జాయింట్ ఎల్పిఎంలు ఏదైనా సరే ఉండి వాటిని సవరించాలి అనుకున్నట్లయితే ఎటువంటి డబ్బులు అనేది తీసుకోకుండా సవరించాలని అయితే తెలియజేశారు. అయితే ప్రస్తుతం భూములకు సంబంధించి ఏదైనా సరే వివాదాలు కనుక వచ్చినట్లయితే తహసీల్దార్లు ఎటువంటి విచారణ అనేది చేయకుండా సివిల్ వివాదాల కింద కొట్టివేయకూడదని అయితే తెలియజేశారు. భూములకు సంబంధించి ఎటువంటి వివాదాలు అనేది వచ్చినా ఎటువంటి పరిష్కరించమని ఏదైనా సరే అభ్యంతరాలు కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా తహసీల్దార్లు విచారణ అనేది జరిపి మాత్రమే వీటి మీద చర్యలు అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా తహసీల్దార్లు ప్రాథమిక విచారణ అనేది చేసి దీని మీద ఖచ్చితంగా కేసు అనేది ఫైల్ చేయాలి అనుకున్నట్లయితే, అంటే అవసరం అనేది అయినట్లయితే BNSS 2023 సెక్షన్ 164 కింద తక్షణమే చర్యలు చేపట్టాలని అయితే తెలియజేశారు. ప్రస్తుతం ఈ యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే చర్యలు చేపట్టాలని కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. నేటి నుంచి ఈ యొక్క భూములకు సంబంధించి వస్తున్న సమస్యలపై ఈ యొక్క కొత్త మార్గదర్శకాల ప్రకారం మాత్రమే అధికారులు ఈ యొక్క చర్యలు అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ సమస్యలపై కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది.